వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరము పశ్చాత్తాప గీతాన్ని పాడుకుందాం. 51వ కీర్తన 10, 11, 12 చరణ. దేవా నా ఈ పరిశుద్ధ దినములో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము, దేవుని నివాసము ఇదే. చెప్పండి అందరూ, దేవుని నివాసము ఇదే. దేవుడు నివసించే నివాసం గురించి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా 57:15 వచనం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలా చెప్తూ ఉన్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు కలవారి యొద్దను నివాసము చేస్తాడు. దేవుడు నివసించే నివాస స్థలం ఏదో తెలుసా? దీన మనసు కలిగిన వారి. మనుషులు ఎక్కడ నివసిస్తారో? బాగా ధనవంతుల దగ్గర ఉండాలని కోరుకుంటారు. నువ్వు ఏదైనా ఒక ఊరికి వెళ్ళా, ఎక్కడుంటావో మనం ఈ రాత్రికి, అయ్యా మీరు ఎక్కడుంటారని అడిగితే ఒక మంచి భవనం కావాలి, మంచి రూమ్ కావాలి, మంచి నివాసం కావాలని కోరుతాం.
కానీ దేవుడట దీన మనసు ఎక్కడుందో అక్కడొచ్చి నివాసము చేస్తాడు. మనుషులు అలా కోరుకోరు. ఈ ఊరిలో కల్లా పేదోళ్ళు ఎవరు అక్కడ ఉంటాడు దేవుడు. దేనిలో? ఆస్తిలో కాదు, ఆత్మలో. ఆమె ఆమె ఒకవేళ ఆస్తిలో పేదరికం ఉండొచ్చు, వారిలో గర్వం ఉందనుకో, వాళ్ళ దగ్గరికి దేవుడు. ఆస్తిలో పేదోళ్ళు దేవుని అడగకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారనుకో, వారి దగ్గరికి దేవుడు రానే. ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వారి దగ్గరికి వచ్చి ఆయన నివాసము చేస్తారు. దేవుడు నివసించే స్థలం వేరు, మానవులు నివసించే స్థలం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ మాట, దానికి ముందుగా దేవుని యొక్క లక్షణాలు రాయబడ్డాయి. మహాగణుడును, రెండవది మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. దేవుని లక్షణాలు చూడండి. మహాగణుడైన, ఎక్కడ నివసిస్తానంటున్నాడు? దీన మనస్సు కలిగిన. రెండవది మహోన్నతుడైన, ఎక్కడుంటానంటున్నాడు? దీన మనస్సు. మూడవది చూడండి, నిత్య నివాసి, నిత్య నివాసి. నాలుగవది పరిశుద్ధుడు. ఈ లక్షణాలు మనకి ఏమున్నా మనము ఒక మాట చెప్పాలంటే కింద నడవనే క్రింద నడవ. గొప్ప దైవజనుడు ఒకసారి మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్ అయిపోయి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. రాత్రి 11, 12 అవుతుంటే కొంతమంది ఉండలేక, ఆకలికి తట్టుకోలేక ఆయన నుంచి భోజనం చేస్తున్నారట. చూసి, నేను వచ్చిన దాకా మీరు ఉండలేదు, నాకంటే ముందే మీరు తింటారా అని అలిగి వారి మీద కోప్పడి భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. చూసారా? ఆయన మహోన్నతుడు కానే కాదు కదా, అంతలా ఊహించి. మానవునిలో ప్రతి వానిలో కూడా మొదట దేవుడు చూసేది దీనత్వము. ఆమె అక్కడ వచ్చి ఆయన ఉంటాడు. ఎవరు దీనంగా ఉంటారో, దీనత్వాన్ని ధరించుకుంటారో వారి దగ్గర దేవుడు నివాసము చేస్తాడు. మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటాం? గట్టిగా పేదోళ్ళు ఉన్నారు ఊర్లో, అక్కడ ఉండాలని కోరుకోనే కోరుకో. ఒకసారట రాజమండ్రిలో పెద్ద కూడికలు జరిగాయి. ఒక 30 సంవత్సరాల క్రితం కూడికలు జరిగిన తర్వాత ఆ కూడికల్లో మీటింగ్లో వాక్యం చెప్పి ఒక దైవజనుడు గత 2 దినాలు మీటింగులు జరిగాయి కానీ వాక్యం చెప్పి వెళ్ళిపోయేసరికి సరి అయిన భోజనాలు ఉండడంలా అయిపోతున్నాయి. లాస్ట్కి వచ్చేసరికి 3వ రోజు అనుకున్నాడంటే ఈరోజు త్వరగా వాక్యం ముగించి ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళి మంచి భోజనం మరింత తిందామనుకో. మానవ స్వభావం అది అనుకొని త్వరగా మీటింగు ముగించారు. ఇదేనా చేతిలో ఉంది కాబట్టి త్వరగా మీటింగు ముగించారు. మీటింగ్ అయిపోయి భోజనానికి వెళ్దామని స్టేజ్ దిగి వస్తుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ముసలావిడ వృద్ధాప్యములు ఉన్నామో వచ్చి మీటింగ్ స్టేజ్ దగ్గరికి, అయ్యా మంచి వాక్యం చెప్పావు, నీకు వందనాలయ్యా, ఈ పూటకు మా ఇంటికి భోజనానికి. అరే మంచి భోజనం ఆడ ఈ రోజన్నా తిందామని నేను త్వరగా మీటింగ్ ముగిస్తే ఈ ముసలావిడ వచ్చి నన్ను భోజనానికి పిలిచింది. ఇంకెళ్ళి చూస్తుంటే ఏం భోజనం పెట్టింది? ముసలామ చిరిగిపోయి కుట్టుకున్న మాస్క్ వేసిన చీర, కర్ర పట్టుకొని ఏం భోజనం పెడద్ది. అయ్యో దేవుడు ఏంది ఇలా జరిగింది అనుకుని ఆయన మనసులో పిలిచినప్పుడు నేను రానని అనలేం కదా, అలాగే వెళ్ళాడట. వెళ్ళేసరికి ఆమె ఇల్లు ఒక పూరి గుడిసె. ఆమె అది చూసేసరికి ఇంకా ఆయనకి మాటలు కాస్త చచ్చిపోతాం.
ఇలాంటి ఈ గుడిసెలో నాకేం భోజనం పెట్టింది? ఈ భోజనం కోసమా నేను ఈరోజు ముందుగా మీటింగ్ ముగించాను? అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, కాస్త లేటుగా చెప్పిన బాగుండేదే అని తన మనస్సులో తాను అనుకుంటాడు. తలుపు తీసిందంట. తలుపు కూడా అంతా పాతదై పొగిలిపోయి ఊడిపోయేలా ఉందంట. ఆ తలుపు అలా తీసి లోపలికి వెళ్ళేసరికి చిన్న స్టూలు, కుర్చీ కాదు, పూర్వకాలం స్టూళ్ళు ఉండేవి, ఇప్పుడు అందరికి కుర్చీ. ఆమె అంటే మనం బాగా డెవలప్ అయ్యాం కదా, స్టూళ్ళ నుండి ఆడికి వచ్చాము కుర్చీలు. అంతకుముందు అసలు పీటలు ఉండేవి, పీటలు పోయి స్టూళ్ళు వచ్చాయి, స్టూళ్ళు పోయి కుర్చీలే. అందరిలో కుర్చీలు గాక, నడుములు లేని వాళ్ళు కూర్చుంటే కుర్చీలు గాక కదా. ఒక స్టూల్ పెట్టిందంట. అయ్యా దాని మీద కూర్చో. ఇంకా ఈయన మనసులో చెప్పాలి, అరే కుర్చీ కూడా లేదు ఈయన దగ్గర, ఈ స్టూల్ మీద కూర్చుంటే నాకేం పెడద్ది, నేనేది తింటా, ఎందుకు దేవుడు ఆనంది అనుకుంటా ఉన్నాడంట మనస్సులో. కూర్చున్న తర్వాత జాగ్రత్తగా వినండి, అంతలో ఒక గిన్నె తెస్తుంది, గిన్నె గుంతలాగా ఉండేది కదా, ఆ గిన్నె తెస్తుంది. ఈ గిన్నెలో పెడతా అనుకుంటున్నాడు తన మనసులో. ఆ గిన్నె తీసి ఆ గిన్నెలో ఆ పాత్రలో ఉన్న గంజి పోసింది. ఏం పోసిందమ్మా? ఇంకా చెప్పాలి, ఈయన మనసులో ఆయన ఈరోజు నా పని అనుకొని తన మనసులో చాలా చింతగా ఉన్నాడు. గంజి తెచ్చి ఆయన స్టూల్ ముందు పెట్టింది, స్టూల్ మీద అలా పెట్టింది, తీసుకున్నాడు. అంతలో ఏం చెప్పింది తెలుసా? మూలకెళ్ళి ఆ గుడిసెలో ఒక మూలకెళ్ళి ఒక గోతం తీసుకుంది. చాప కాదు, ఏంటమ్మా? గోతం తీసుకుంది. ఆ గోతం తీసుకొని వచ్చి ఇలా చూపించేసరికి అంతా చిరిగిపోయింది. 2 పెద్ద కండాలు ఉన్నాయి. ఆమె 2 ఇంకా చెప్పాలి, ఈయన మనసులో ఆ 2 ఆ గోత్రం చూపించి ఆ 2 కంతల గురించి అవుతుందంటయ్యా. ఈ 2 కంతలు నా 2 మోకాళ్ళు. చప్పట్లు కొట్టి ఈ 2 కంతలు నా 2 మోకాళ్ళయ్యా. ప్రార్థన చేసి 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 ఈ గోత్రం ఏమైంది? నోరు తెరవండి, లడ్డు పెడతా, నోరు తెరవండి. బైబిల్ ఏముందంటే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతానంట. నోరు ఏం చేయాలి? ఆ నీళ్ళ దగ్గర కాదు నోరు తెరిచేది, బైబిల్ దగ్గర, వాక్యం దగ్గర, మందిరంలో నోరు మనదంటయ్యా. ఈ 2 కంతలు నా 2 మోకాళ్ళయ్యా అనగానే ఈ దైవజనుడు స్టూల్ వేసి నుంచి అమాంతం దిగి ఆమె మోకాళ్ళు పట్టుకుంటే 2 కాయలు అయ్యున్నాయంట. చప్పటి కొట్టి దైవజనమా, యేసయ్య వచ్చి అక్కడ నివాసము చేస్తాడు. ఆమె గంజిని బట్టి కాదు, చెప్పాలి, దేని బట్టి? దేని బట్టి? మోకాళ్ళ కాయలను బట్టి దేవుడు వచ్చి అక్కడ నివాసము చేస్తాడు. నేను మహోన్నతుడను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, నేను పరిశుద్ధుడను, నిత్య నివాసిని అయినా వినయము గల వారిని ఉజ్జీవింపచేయుటకు దీన మనసు కలిగిన వారి యొద్ద నేను నివాసము. ఎంత గొప్పదండి! ఇక ఆయన ఆ 2 మోకాళ్ళు పట్టుకొని కన్నీరు కారుస్తున్నాడు. ప్రభువా, ఎంత వాక్యం చెప్పినా నాకీ కాయలు లేవే. ఆమేన్, ఆమేన్. చూసారమ్మా ఎంత మార్పు వచ్చిందో తెలుసా? ఆయనలో ఉన్న కొద్దిపాటి బలహీనత ఎరిగిపోయింది. ఆమేన్. ఆయనలో ఉన్న ఆ కొద్దిపాటి మానవ స్వభావం నలిగిపోయింది.
ఆ 2 మోకాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడంట. ప్రభువా, ఇది చూపించడానికయ్యా నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చా. అయ్యా, ఈ సాక్ష్యం చూడటానికి నన్ను ఇక్కడికి నడిపించావయ్యా అని గుండెలు పగిలేలా దుఃఖపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఏమేం పెట్టిద్ది లేనుకున్నా, ఏం పెట్టిద్ది లేనుకున్నా, ఈ గోతమేమి నాకు న్యాయం చేస్తానుకున్నా, నా కడుపుకు ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప సత్యం, ఎంత గొప్ప సాక్ష్యం నాకు తెలియజేసావని గుండెలు పగిలేలా రోధించాను. ఇప్పుడు దేవుడు ఆ ఊరందరూ ఎక్కడున్నాడో చెప్పాలి. ఆ వృద్ధురాలి దగ్గర నివాసము. అయ్యా, మరి మా ఇంట్లోకి రాడా, మేము కూడా గుడిసె కట్టుకోవాలా? నీది భవంతైనా, నీది ఇంకా పెద్ద భవంతైనా, నీ మోకాళ్ళు కూడా అలా కాయలు కాస్తే నీ వద్దకు వచ్చి ఆయన నివాసము. ఈరోజు ఉదయం ఎంతమంది మోకరిల్లి ప్రార్థన చేశారు అమ్మా? ఎంతమంది మోకరిల్లి ప్రార్థన చేశారు? ఎందరి మోకాళ్ళు దేవుని సన్నిధిలో సాగిలపడ్డాయి? ఆలోచించండి. ఒకవేళ ఇవాళ సాగిలపడి మోకరిల్లి ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ మోకరిల్లేకపోతే ఇప్పుడు విన్నావు కదా, ఆ వృద్ధురాలిలాగా నీవు కూడా మోకరించుటకు సిద్ధపడుమని ప్రభువు పేరట మనని చేస్తూ ఉన్నా. ఆమేన్. దేవుడట ఎక్కడ నివసిస్తాడు? దీన మనస్సు కలిగిన వాడు. దీన మనసుని ఎలా తెలుస్తుందయ్యా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించు. చెప్పండి, ఏం ధరించుకోవాలి? దీన మనసు అనే వస్త్రం. అంటే మనం ఈ రూపం, ఈ వస్త్రాలు రూపం ఇస్తాయి కదా, ఈ వస్త్రాలు ఏమై ఉండాలి? దీనత్వముతో కూడినవై. నీ నా వస్త్రాలు దీనత్వముతో కూడినవై. ఒకవేళ ఇన్ని వేలు పెట్టి నీవు కొన్నా, ఈ వస్త్రాలు దేవుని దృష్టిలో విలువైనవి. ఏవి విలువైనవి అమ్మా? నీ మనస్సుందే, అది దీనత్వముతో నిండి ఉండును గాక. నీ దగ్గరికి వచ్చేస్తాడు యేసు. నీ వద్దకు వచ్చి నివాసము చేస్తాడు. చాలించమని. ఒకరోజు మందిరములో బైబిల్లో రాయబడింది చూడండి. లూకాసు వార్త లూకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనం. మార్కు సువార్త 12:42. ఒక పేద విధవరాలు వచ్చి, అంటే మందిరంలోకి పేదోళ్ళే రారండి, ధనవంతులు కూడా వస్తారు, బలవంతులు కూడా వస్తారు. అందరూ వచ్చారు మందిరం నిండా. అందరూ వాక్యం వినాలి, వెళ్ళిపోతారు. యేసు ప్రభువట ఒక పేద విధవరాలు వేసే కానుకకెళ్ళి చూశాడు. చూడండి, అందరు వేసి ఉంటారు కానుకలు. మందిరానికి వచ్చిన వాళ్ళంతా మా కానుకలు వేశారు. ఆయన చూపు వీళ్ళందరి మీద నిలబడలా. ఒక పేద విధవరాలు కానుకేస్తుంటే ఆయన చూపు ఆమె మీద. నువ్వు అనుకుంటున్నావు 5 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు. ఇక్కడ నీ పరిస్థితి ఏంటో ప్రభు బాగా తెలుసు. ఒకవేళ నీ దగ్గర ఉంచుకొని లేవనేది కూడా ప్రభువుకు బాగా తెలుసు. ఒకవేళ లేని స్థితి ప్రభువుకు అది కూడా తెలుసు.
అంత మందిరంలో ఎంతమంది వచ్చారో, ఎంతమంది విన్నారో, ఎంతమంది అర్పణలు వేశారు, వాళ్ళందరినీ చూడలే ప్రభు. ఎవరిని చూశాడంట? ఒక పేద విధవరాలు 2 కాసులు, మా 2 చిల్లర నాణ్యం. అంటే ఆ వాక్యంలో రాయబడింది, ఆమెకున్నదంతా ఆ దగ్గర ఉన్నదే 2 రూపాయలు. మనం 2 రూపాయలు దానికి ఇంట్లో సందేస్తామా? ఈ 200 అయితే ఎందుకు కదా అనుకుంటాం మనం కదండి. ఆమంట ఉన్నదే 2 కాసులు, ఉన్నదంతా తీసుకొచ్చి దేవునికి. ఒకసారి ఆలోచించు, అలా చేయగలమా? మనం చేయగలమా? ఏంటి ప్రభా, వాళ్ళ ఇంట్లో అంతుంది, వీళ్ళింట్లో ఎంతుంది, నాకేంది ఈ 2 కాసులు నేనేసాను కానుక అని దేవుణ్ణి మనం ప్రశ్న వేస్తాం. ఆలోచించు. ప్రభు కన్నులట, చదువు అక్కడ, ఒక పేద విధవరాలు 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టారు. డబ్బులు వేసిన వారందరికంటే ఏది ఎక్కువ వేసింది అన్నాడు. వీళ్ళకి ఆశ్చర్యమైంది, ఇదేది ప్రభు, ఆమెకు తిండికే లేదే అని వేసింది. వీళ్ళందరూ ఇదిగో ఫలానోళ్ళు ఎక్కువ వేసి ఉంటారు, ఫలానోళ్ళు ఎక్కువ వేసి. ప్రభు అన్నాడు, అవునయ్యా, వాళ్ళు ఎక్కువ వేశారు. ఏందో తెలుసా? వాళ్ళకున్న దానిలో వేశారు. ఆమె ఈయన తనకున్నదంతా. జర్మనీలో ఒక 50 సంవత్సరాల క్రితం ఏం జరిగింది తెలుసా? మా దేవుడు ఎలా పరీక్షిస్తాడో చూడండి ఒకసారి. ఒక మంచి ప్రార్థనా పరుడు, తన కుమార్తె చనిపోయింది. భార్య ఎప్పుడో చనిపోయింది, కుమార్తె కూడా. ఆ కుమార్తె శవాన్ని ఇలా తరలించుకొని పాతి పెట్టడానికి పోతూ ఉంటే వినండి, ఒక భిక్షగాడు ఎదురుగా వచ్చాడంట. ఎవరు? ఎదురుగా వచ్చి, సహజంగా శవం తీసుకెళ్తుంటే ఎవరు ఎదురుగా? మీరు వస్తారా? నేను మేము తీసుకెళ్తుంటే ఒక బండి తిప్పుకొని ఉంటున్నాడు. ఏం మునిగిపోయింది, చాలా నవ్వు వచ్చింది, కానీ అప్పుడు నవ్వితే బాగుండదని ఆగేది. బండి తిప్పుకొని అడావుడు పడితే వాడు పాపం పడేలాగా అడావుడికి ఏదో ఈ వ్యక్తి ఆడిని పట్టుకుంటాడన్నట్టుగా బండి తిప్పుకొని పరిగెడుతున్నాడు. అమ్మా, మనం ఎదురుగా భిక్షగాడు వచ్చి ఈ కూతురు శవాన్ని మోసుకొని వెళ్తున్నాడంట. ఈ శవం వస్తుంది, ఈయనంతా ఉన్నాడు. ఎదురుగా భిక్షగాడు ఒకరు వచ్చి అన్నాడంట, అయ్యా 2 రోజుల నుంచి అన్నం తినలేదయ్యా. ఆమె 2 రోజుల నుంచి అయ్యా భిక్షమే, అయ్యా డబ్బులు ఇయ్యి అనగానే వినండి, జోబిలో చేయి పెట్టి పరుసు తీసి వాడు చేతిలో పెట్టాడు. చప్పటి కొట్టి ఏం తీశాడు? కేవలం ఆయన ఉన్నాయన్న పర్సులో ఉన్నాయి. పర్సు తీసి ఆయన చేతిలో పెట్టి వెళ్ళగానే ఆశ్చర్యపోయాడు. మనం ఎవరమైనా పర్సు తీసి అందులో చెప్పండి చిల్లర, అది మర్చిపోతాం. చిల్లరెతికి ఎవడు కన్నిస్తాడు? పెద్ద నోటు పర్సు పరిశీలించాడంట. అద్భుతమైన తెలుసా? 2 అడుగులు వేసి 3 అడుగులు చూసలేదు, బిడ్డ లేచి కూర్చుంది. చప్పటి బట్టి ప్రభువును వాయిస్తుందా? దేవుడు నిన్ను పరీక్షిస్తాడు అప్పుడప్పుడు. నిజమేనా? జనవరి వచ్చేసరికి నేను ఇంట్లో చెప్తాను, ఈ సంవత్సరం మన చంద పెరగాలి. ఆమె చంద ఏమవ్వాలి? అందరినీ మనం తిందామంటే ముందు మనం కూడా. పోయిన సంవత్సరం 100 వేసాం, ఇప్పుడు కూడా 100 కాదు, కొంచెం పెరగాలి. మన ఆస్తులు పెరుగుతున్నాయి, మన వయస్సు పెరుగుతుంది, మనకున్న స్థితి పెరుగుతుంది. దేవునికి ఇచ్చేది కూడా చెప్పాలి. ఏం చేయాలి? ఒక 100 రూపాయలు తీసుకొని చర్చికి బయలుదేరి మధ్యలో కొంత దూరం వచ్చి ఐస్ క్రీమ్ వస్తే పిల్లలకి 100 నాసి ఐస్ క్రీమ్ వచ్చి 50 రూపాయలు అయిపోయింది, ఇంకా 50. ఇంకా కొంచెం దూరం వచ్చి ఐస్ ఎంతసేపు ఉంటుందమ్మా? పూర్వం ఒక నేను కొనుక్కొని ఇంట్లో ఊరికి తీసుకెళ్దామని మూట కట్టుకొని వేసుకున్నాను. ఊరికి వెళ్ళేసరికి ఐస్ ఏముంది?
ఈ ఐస్ క్రీమ్ అయిపోయింది. మళ్ళా చర్చి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏడుతుంది 50 కూడా కొనేసింది. చంద ఏమేస్తుంది? వేయకపోతే ఆయన ఆ మాట అనుకుంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా అలా అనుకున్నాడు అనుకో, చాలా ప్రమాదం. ఆమె ఈ పర్సు తీసి వాడి చేతిలో పెట్టి 4 అడుగులు వేసరికి కుమార్తె వేసి కూర్చుందంట. దేవుడే ఆయన ఏం చేశాడు? పరీక్షించాడు. మనమైతే ఈ టైం ఏంది, ఇది వెనకాల ఏముంది ఎప్పుడంటే ఆయనకు భిక్ష అసలు వాడు రాడులే. శవం మాస్కంతుంటే ఎప్పుడు ఎదురుకు దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు, నీకు ఇచ్చి పరీక్ష చేస్తాడు. అందరూ కాన్ఫరెన్స్తుంటే శిష్యులు వాళ్ళు లెక్కేసుకుంటుంటే యేసయ్య పేద విధవరాల్ని లెక్కేసుకున్నాడు. నీ స్థితి ఏమైంది ప్రభువుకు బాగా తెలుసు. నువ్వు ఉంచుకొని ఒకవేళ ఇవ్వట్లేదా దేవునికి తెలుసు. ఒకవేళ ఉండి ఇవ్వడం లేదా దేవునికి తెలుసు. ఈ సంవత్సరం దీవించబడాలంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీ అర్పణ పెరుగునుగాక. దేవుడు దాన్ని చూస్తాడు. శిష్యులు అన్నారంటయ్యా, ఇక్కడ చాలా మంది ఎక్కువ వేశారు కదా, వాళ్ళని చెప్పుకోండి. ఈమెం చెబుతున్నా, వాళ్ళందరూ తనకున్న దానిలో వేశారయ్యా. ఈమైతే తనకున్నదంతా. నీకున్నదంతా ఎప్పుడన్నా వేసావా? మా ఎప్పుడైనా కొంత ఉంచుకొని వేస్తాం, కొంత ఉంచుకొని వేస్తాం. కానీ ఉన్నదంతా ఎవరు వేసావా? దేవుడు నిన్నంతకంతకు ఆశీర్వదించునుగాక. కాబట్టి దేవుని నివాసం ఏది? దీన మనస్సు. చెప్పాలి ఏది దేవుని నివాసము? దీన. 66 యెషయా గ్రంథం 66 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతుంటాడో నేను వారిని దృష్టిస్తా, చూస్తా. దీనుడై అమ్మా, దీనుడై కరిగి దీనుడై ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని వణికేవనుకో యేసయ్య చూపు నీ వీధికి వస్తుంది. ఆమె మళ్ళా వచ్చిన నాకు చాలా ఇష్టం. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకును నేను వారిని చూస్తాను. దీనత్వం ఎవరికి ఇష్టం ఉంటుంది? దీనత్వం ఎవరికి ఇష్టం? కానీ దేవునికి ఇష్టం. ఆమె దీనత్వము దేవునికి ఎంతో ఇష్టం. దీనులమై ఆయన సన్నిధిలో సాగిపడదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 7:6. ఆయనను దీనులను ఆదరించు దేవుడు. చూసారా ఎవరిని ఆదరిస్తాడంటే దేవుడు? దీనులను. అమ్మ ఎవరిని? దీనులను ఏం చేస్తాడు దేవుడు? ఆదరిస్తాడు. ఆదరించేది బల సంపన్నులను ఆదరించాడు. ఈ లోకానుసారంగా గొప్ప వారిని ఆదరించాడు. ఆయన దీనులను ఆదరిస్తాడు. నీకు నాకు గొప్ప ఆదరణ కావాలి, గొప్ప ఆదరణ కావాలంటే దీనులమై బ్రతుకుదాం. ఆమేన్. దీనత్వం. యేసు ప్రభువారు సువార్త ప్రారంభించిన మొదటి దినంలోనే, మొదటి ప్రసంగంలోనే చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసారండి. దీనత్వం. ఎవ్వరికి భయపడమాక. నీ దీనత్వాన్ని చూసి దేవునికి భయపడు. ఆమేన్. ఆ దీనత్వాన్ని బట్టే దేవుడు మనలను ఆదరించునుగాక. ఆదరిస్తాడు. మనుష్యులను లక్ష్య పెట్టాల్సిన పనిగా దీనులమై ప్రభు యందు గొప్ప నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన మనలను ఆదరించే దేవుడై ఉన్నాడు.
దేవుడు నీ దగ్గర నివసించాలని చెప్పాలి. నీకేముండాలి? చదువుకున్నాను కదా, దేన మనసు అనే వస్త్రాలు ధరించుకోవాలి. వస్త్రం మా శరీరానికి కాపుదల. అవునే కదా. ఆ వస్త్రాన్ని నువ్వు ఎంతగానో శ్రద్ధతో సిద్ధపరచుకుంటావే. ఆత్మకు కాపుదల దీన మనస్సు. ఆమె ఈ శరీరాన్ని కప్పుకునేది వస్త్రమైతే ఆత్మను కప్పుకునేది దీన మనస్సు. నీ ఆత్మను దేనితో కప్పుకోవాలి? దీన మనస్సు. అప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు. నీ వైపు దీన మనసు అనే దానిని నీ ఆత్మను దానితో కప్పుకుంటే అది దేవునికి మాత్రమే కనపడద్ది, కానీ మానవులకు ఎవరికి కనపడదు. దీన మనసును చూసింది ఆయన కన్నులు వాటి మీదే ఉంటాయి, కానీ నీ పై రూపం మీద ఆయన మనస్సు ఉండదు. బైబిల్లో దావీదు గారి తండ్రి పేరు యెషయి. దావీదు గారి తండ్రి పేరు సమూయేలు యెషయి దగ్గరికి వచ్చాయా, దేవుడు చెప్పాడు నీ కొడుకుల్లో ఒకళ్ళని అభిషేకించమని, నీ కొడుకుల్ని ఇక్కడ పిలువు అన్న. తల్లిదండ్రులు సహజంగా ఎవరిని పిలుస్తామమ్మా? కాస్త అందంగా బలంగా ఉన్నవారిని ముందు. నీ దగ్గరికి వచ్చి పదవి ఇస్తానని పిల్లలను విలువంటే నువ్వు బలహీనుని పిలవు. ఆమె పనికిరాని పిలవు, చదువు లేనోని పిలవు, అన్ని బాగున్నోని పిలుస్తాం. వీడికి పదవి ఇస్తే మనందరం బాగుంటామని కదా. దావీదు గారి తండ్రి కూడా మొట్టమొదట తన కొడుకును పెద్ద కొడుకును పిలిచాడు. చూడటానికి అందమైన వాడు, చాలా ఎత్తుగా ఉన్నవాడు, మంచి రూపం కలిగిన వాడు అని పిలవగానే సమూయేలుతో దేవుడు అంటున్నాడు, సమూయేలు నువ్వేమి లక్ష్య పెట్టమాకయ్యా. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు. చదవండి ఆ భాగము. ఆ మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని దేవుడు ఏం లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను ఈయన కోరుకోలేదయ్యా, ఇది పంపించేసేయమన్నా. యెషయికి చెప్పాడు, అయ్యా ఇంకా నీ కొడుకును పిలువు. రెండో వాడిని పిలిచా. రెండో వాడు వస్తుంటే దేవుడు సమూయేలుతో చెప్పకముందే సమూయేలు అనుకుంటున్నాడట, ఆహా వీడు బాగున్నాడు, వీడిని ఎన్నుకుంటాడు దేవుడు అనుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, సమూయేలు నువ్వు అతని రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టబాకయ్యా, అతని ఎత్తును లక్ష్య పెట్టబాకయ్యా. మనుషులు ఎన్ని చూస్తారు, నేనైతే హృదయాన్ని చూస్తాను. మనం ఇక్కడ కూర్చున్నా సరే మన హృదయం దేవునికి బాగా తెలుసు. ఆమె ఎంత గొప్పదండి. తర్వాత అందరిని పిలిచాడు దావీదు తండ్రి, దావీదును తప్ప. చూసారా, దావీదును తప్ప అందరిని పిలిచాడు. ఎందుకు దావీదును పిలవలేదంటే గొర్రెలు కాసుకునేవాళ్ళే, వాడిని వాడు పనికిరాళ్ళు, వాడిని ఎందుకని పిలవాలా? చూసారా, కానీ దేవుడు అన్నాడు, యెషయి నీ కొడుకులందరూ ఇక్కడ ఉన్నారా అని సమూయేలుతో అడిగిస్తే యెషయి ఏం చెప్పాడు? అందరూ అయిపోయారు, పనికి వచ్చే వాళ్ళందరూ అయిపోయారు, పనికిరాని కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అతన్ని పిలువన్నాడు. అంటే తల్లిదండ్రుల దృష్టిలో దావీదు పనికిరాని వాడు, పనికిరాని. చూడండి, దావీదును పిలిస్తే దావీదు వస్తుంటేనే దేవుడు అన్నాడు, నేను కోరుకున్న వాడు ఇతడే. తల్లిదండ్రులు కోరుకోరా? ఆమె కదా. ప్రవక్త దగ్గరికి పిలవలా, కానీ దేవుడు దావీదును కోరుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు కోరుకుంటే చాలు. ఆమె నీ తల్లి నన్ను తిరస్కరించిన, నీ తండ్రి నిన్ను వదిలిపెట్టిన,
దేవుడు కోరుకుంటే అంతే. దావీదును తల్లిదండ్రులు తిరస్కరించారు. పనికిరాని వాడు అనుకున్నా, కానీ దేవుడు అనుకోరా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కోరుకుని వాడు. చూడటానికి బాగలేడే, అందం లేదే, ఎత్తు లేడే, అవి కాదు ప్రభు చూసేది. అమ్మా, నీ హృదయాన్ని ప్రభు చూస్తాడు. కామా చూడండి, ప్రార్థనకు తయారవుతుంటప్పుడు వచ్చాడు. వచ్చి అప్పు ఎప్పుడు ఇస్తారని అడుగుతుంటే ఆమెకు తెలియకుండానే తన నోట, అయ్యా ప్రార్థన 1 గంటకు అయిపోద్ది, 1:30 రాబో ఇస్తానన్నది. ఆమె లేని దగ్గర డబ్బులు, కానీ తెలియకుండానే దేవుడు ఆమెతో ఆ మాట చెప్పించాడు. భర్త ఎట్లొస్తాయి, ఏందమ్మా అలా చెప్పాడు. ప్రార్థనకు బాగా తయారుగా అని సిద్ధపడ్డా, ప్రార్థనకు వచ్చాను. కూర్చున్నాను కానీ అతని మనసంతా టైంకి వెళ్ళి చూస్తున్నాడు. 1:30 అయితేమో వాడు వస్తాడు, ఏం చెప్పాలి. ఈమె మాత్రం ఆ సంగతి మర్చిపోయింది. ఏం చేసింది? మర్చిపోయింది. బాగా స్తుతించిందంట అందరికంటే ఆ రోజు. ఆమె మనకి ఇబ్బంది ఉన్నప్పుడు అందరికంటే కాస్త ఎక్కువ ప్రభువును వెంటబడాలి. ఆమె సరే, ప్రభువుని ఎక్కువ స్తుతిస్తా ఉన్నా. భర్త ఒక్కరిని ఇంటికి చూస్తున్నాడు, ఇంకొకరిని టైంకి వెళ్ళి చూస్తాం. 1:30 అయిపోయింది, మందిరం ముగిసింది, ప్రార్థన అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళారు. 1:30 అయింది, అప్పులోడు ఇంకా ఈ వెళ్ళింది. ఆ సంగతి మర్చిపోయింది. ప్రభువును బాగా స్తుతించింది. అందు తర్వాత భోజనం పెట్టి తిందామని భర్తను పిలిచి, ఇతను తింటున్నాడు కానీ మనసంతా అతడు వస్తాడేమో. ఈమెకు ఆ సంగతి గుర్తులేదంట. భోజనం అయిపోయింది. తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. సాయంకాలం అయింది, అతను రాలా. ఉదయం అయింది, అతను రాలా. మరుసటి రోజు సాయంకాలం అయింది, అతను రాలా. 3వ రోజు అతని ఎంత నుండి ఫోన్ వచ్చింది. ఏమని తెలుసా? అమ్మ, నువ్వు ఒక ప్రార్థనా పరురాలి. చప్పట్లు కొట్టి 1:30కు నీ దగ్గరికి రావాలని నేను ప్రయాణం అయితే ఎవరో ఒకళ్ళు ఆగు అంటున్నారు. ఆమె మరలా సాయంకాలం ప్రయాణం అయితే ఆగు అన్నారు, ఆగిపోయా. 2వ రోజు ప్రయాణం అయితే ఆగు అన్నారు, ఆగిపోయా. 3వ రోజు ప్రయాణం అసలు నన్ను రానివ్వట్లేదు. ఈ రాత్రి ఏం జరిగిందని నన్ను నేను ప్రశ్నించుకొని నిద్రపోతుంటే నువ్వు ప్రభు సన్నిధిలో గంతులు వేసి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ ప్రార్థన చేస్తున్నావమ్మా. అసలు నేను వచ్చి నిన్ను అడగను, నీకు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వు. నీ దేవుడు వద్దంటే ఆగిపో. చప్పట్లు కొట్టి ప్రభువును నీ స్థితి ఏంటో, నీ మనసులో ఉన్న వేదన ఏంటో, నీ హృదయంలో ఉన్న బాధ ఏంటో నీ దేవునికి బాగా తెలుసు. దృష్టి నీలో ఉన్న దేవుడు అప్పు కంటే గొప్పవాడు. చెప్పాలి, అప్పు కంటే, అప్పు అడిగి నేను బాధ పెట్టే వ్యక్తి కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు నీ మనస్సు దేని మీద వచ్చాలో తెలుసా? దేవుని మీద. ఆ రోజు నుండి ఆ భర్తకు కూడా ఆనంద విశ్వాసం వచ్చింది. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఒక పొలం సిద్ధపరుచుకొని వేశారు. అద్భుతంగా పండింది. అప్పులన్నీ తీరిపోయాయి. చప్పట్లు కొట్టి ఆత్మీయ జీవితం ప్రభు మీదే నీ దృష్టి. నీ హృదయంలో ఉన్న బాధ ఏదైనా సరే, అది ఎంతదైనా సరే, ప్రభు సరిచేయగలిగిన దేవుడు. చెప్పాలి, సరిచేయగలిగిన ఆయనకు సమస్తము. ఆయన ఎడారిలో నదులను ప్రవహింపచేసే దేవుడు. ఆయన అరణ్యములో త్రోవను కలుగ చేసే దేవుడు. ఇంతకి మర్చిపోయారా? దేవుని ఫోన్ నెంబర్ చెప్పాడు.
ఎంతండి? అలా 2 సార్లు చెప్పాను ఈ రోజు కూడా. దేవుని ఫోన్ నెంబర్ చెప్పా మన శుక్రవారం సాయంత్రం. కీర్తనలు 50 నాకు మొరపెట్టుము ఆపత్కాలంలో నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచు. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తా, నీవు నన్ను మహిమపరచుము. ఇది దేవుని ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఆ వాక్యం ఎత్తి ప్రార్థన చేయి. దేవుడు తప్పక జవాబును విడుదలను ఇచ్చునుగాక. కాబట్టి మనం ఏం ధరించుకుందాం? మా దీన మనస్సుని వస్తా. ఏం జరుగుతుంది దీని ద్వారా? దేవుడు వచ్చి మన దగ్గర నివాసము. కాబట్టి దీనులమై దీన మనస్సు కలిగి ఆయన మాటలు విని ఆయన సన్నిధిలో సాగిలపడదాం. దేవుని నివాసము అదే. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి ప్రభు యొక్క సన్నిధిలో. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరు, ప్రభు బహుసూటిగా మనతో మాట్లాడాడు. ప్రభు మనతో మాట్లాడాడు. అద్భుతం, అద్భుతం. దేవుని నివాసం, దేవుని నివాసం ఇది అని ధ్యానం చేస్తున్నాడు. దేవుడు నివసించే స్థలం అది. ఆయన నివసించే ఆ స్థలము నీకు నీవుగా సిద్ధపరచుకో. నిన్ను నీవు సిద్ధపరచుకో. దేవుడు నివసించే స్థలముగా సిద్ధపరచుకో. ఆయన కృపాసనము యొక్క ఆ స్థలము యొక్క చేరుతాం. ఆయన మన యొక్క నివసిస్తే నీ స్థితి మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారిపోయింది. ఈ సత్యం తెలిగి ప్రభువు